నమస్తే ఆచార్య వార్తలకి స్వాగతం. చెరుకూరి రామోజీరావుకు ఘన నివాళి అర్పించిన టీడీపీ నేతలు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నేడు శనివారం గీతాంజలి డిగ్రీ కాలేజ్లో ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావుకు రాజంపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుగావాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, రామోజీరావు మొదట పేపర్ బాయ్గా మొదలుకొని పచ్చళ్ళు అమ్ముతూ స్వయం కృషితో అభివృద్ధిలోకి వచ్చాడు. ఆయన చెయ్యని వ్యాపారాలు అంతులేవని మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా పచ్చళ్ళు, ఈనాడు, ఈటీవీ న్యూస్ అధినేతగా ప్రపంచంలోనే ప్రఖ్యాతగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం, 98 సినిమాలకి నిర్మాతగా ఘనత రామోజీరావుది అని, రాజకీయ గురువుగా ఆయన ఎదిగాడు అన్నారు. కార్యక్రమంలో గీతాంజలి ఎన్వి రమణ, అడ్వకేట్ లక్ష్మీనారాయణ, డాక్టర్ సుధాకర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. ఒక్కసారి మా మధుర క్షణం ఒక్కసారి లేచి నడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా నివాళి అర్పిస్తున్నాం. నివాళి క్లాస్ వద్దులేమ్మా, సైలెంట్గా ముఖ్యంగా మన రామోజీరావు గారి గురించి మనందరం కూడా చిన్నప్పటి నుంచి వింటుంటాం. ఈనాడు, ప్రియ, మార్గదర్శి ఈ పేర్లన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వ్యక్తికి తెలిసిన పేరు. అది ఎంతోమందిని ఉద్యోగం చేసే పేరు, ఎంతోమందికి ఆదర్శము, మార్గదర్శనం. మనం చిన్నప్పటి నుంచి కూడా పేపర్ అంటే ఈనాడు, ఇంతకుముందంటే సోషల్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాయి. మేము చదువుకునేటప్పుడు, మన పెద్దలు చదివినప్పుడు ఏదైనా న్యూస్ అంటే ఈనాడు. రామోజీరావు గారు మన మధ్యలో లేరు, ఆయన పర్వతిస్తారు. ఆయన యొక్క దేని గౌరవమైనటువంటిది తెలుగు జాతి ఉండేటటువంటి తెలుగు వాటందరి హృదయాలను చాలా బాధగా ఉండేటటువంటి ఒక ప్రయత్నం. తర్వాత ఒక సామాన్యమైన వ్యక్తి ఒక మహనీయుడిగా, ఒక అసాధారణమైన వ్యక్తిగా పద్మభూషణ్, విభూషణ్ స్థాయికి ఎదిగి ఈనాడు అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క విజ్ఞానాన్ని ధర్మబద్ధంగా ఉండేటట్టు ఉండాలా నా జీవితం. ఆయన జీవితంలో ఆశయం ఏమిటంటే లాస్ట్ మినిట్ వరకు కూడా నేను పని చేస్తూ చనిపోవాలని చెప్పేటటువంటి ఆశయం కలిగిన గొప్ప వ్యక్తి. నిజాయితీ మరియు నిజాన్ని నిర్భయంగా పత్రికా రంగంలో రాసిన ఒక విప్లవాత్మకమైన వ్యక్తి మన రామోజీరావు గారు. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ దాన్ని పట్టించుకోకుండా ప్రజలకు ఏదైతే ముఖ్యమో, ఏది చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందో దాన్ని ఎత్తి చూపుతూ ఎంతటి ఒత్తిడి గురైనా కానీ, ఒక చీఫ్ మినిస్టరు, ఒక ప్రధాని నుంచి ఒత్తిడి గురైనా కానీ ఆయన దాన్ని తట్టుకోగలిగి మన ప్రజానీకానికి ఏదైతే ఉపయోగపడుతుందో అది మనం పాటించాలని ఆయన ఎంతో, మన 40 సంవత్సరాల్లో ఆయన ఉండడం వల్ల మన రాష్ట్రానికి ఎంతో మేలు జరిగిందని నేను భావిస్తున్నాను. మార్గదర్శనాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆ సంస్థలో పనిచేస్తున్నారంటే సత్యం కంప్యూటర్స్ లో ఏ విధంగా పనిచేస్తుంటే గర్వంగా ఫీల్ అవుతున్నారు గతంలో, ఆ విధంగా ఈనాడు సంస్థలో పనిచేస్తుంటే ప్రతి వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవుతారు. వాళ్ళు అక్కడ పనిచేస్తున్నట్టు విలేకరు కానీ ఆ సంస్థలో పనిచేసినట్టు ప్రతి ఒక్కరు కూడా ఎంతో గౌరవంగా, ఎంతో విలువతో కూడుకున్నటువంటి జాబ్ గా ఫీల్ అవుతారు వాళ్ళు. అదేవిధంగా అదే సంస్థకు పేరు తీసుకొచ్చాడు, అక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కూడా పేరు తీసుకొచ్చాడు. దేశానికే గర్వంగా తెలుగు వాళ్ళు గర్వకారణం చెప్పుకుంటే రామోజీరావు గారిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి మా యొక్క ప్రధాన అనుభూతిని తెలియజేస్తూ సభకు నమస్కారం. సామాన్య కుటుంబంలో జన్మించి దేశంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి రామోజీరావు గారు మనందరికి, ప్రతి ఒక్కరికి ఆదర్శనీయము. అంతేకాదు అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన నాయకుడు ఆయన. మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పొద్దు ప్రతి మండల కార్యాలయంలో రామోజీరావు గారి సభ జరపాలా అని పార్టీ నుంచి ఆదేశం వచ్చింది. ప్రతి మండల కేంద్రంలో జరిపినారు. ఎందుకు వచ్చింది? మనకు రామోజీరావు గారికి సంబంధం ఏమైనా అంటే మీకు గుర్తు లేదేమో, నాకు గుర్తు. మనకు రామోజీరావు గారికి అంటే మనకంటే తెలుగుదేశం పార్టీకి రామోజీరావు గారికి విడదీయరాని బంధం ఉంది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈనాడు పేపర్ అనేది ఎంతగా ఫోకస్ చేసిందంటే రామారావు గారిని ప్రతిరోజు మేమంతా ఆయన ఫోటోలు చూసేదానికి. ఎన్టీ రామారావు గారు చైతన్య రథం దిగి రోడ్డు పక్కన ఇడ్లీలు తిట్టా ఒక ఫోటో, రోడ్డు పక్కన స్నానం చేసిన ఒక ఫోటో, రామారావు గారు వ్యాన్ లోపల ఎవరితోన్న సమావేశాలు నిర్వహించిన ఒక ఫోటో. ఈ రకంగా రామారావు గారిని పూర్తిగా ఫోకస్ చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడిన వ్యక్తి రామోజీరావు గారు. ఒక చర్చ జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు అన్నారు, మనం ఓడించింది రామారావు గారు, రామోజీరావు ఓడించినాడు. అంత తీవ్రంగా ఆ పత్రిక తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసినారు. కాబట్టి మన పార్టీ ఆ రోజు జరిగిన ఫౌండేషన్తో ఈయనకు సంబంధం ఉంది. కాబట్టి మనమంతా ఈరోజు సభ జరుపుకోవాలి.